క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వైఎస్ఆర్టీపీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం పలువురికి కడుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 49 వార్డుల్లో కమిటీలు పూర్తి చేసి బూత్ స్థాయి కమిటీలు వేస్తామని అనిల్ కుమార్ తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలనలో గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ఇటు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్న ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదని ఆరోపించారు. భవిష్యత్తులో తమ పార్టీ పోటీ చేస్తుందని, అత్యధిక మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 31, 32 వార్డుకు సంబంధించినటువంటి యువకులందరూ కూడా వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆమె చేస్తున్నటువంటి అనేకమైనటువంటి నిరుద్యోగుల పైన చేస్తున్నటువంటి అనేక నిరాహార దీక్షలు కానీ, నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి షర్మిలమ్మ పోరాట ప్రతిమని చూసి ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ యుగం కోసం